లెర్న్ పైథాన్ కోడింగ్ ఇంటర్ క్వశ్చన్స్ విత్ మీ పార్ట్ 1. సో ఈ వీడియోలో ఒక ఇంటర్ క్వశ్చన్ డిస్కస్ చేసుకున్నాం. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ రీసెంట్ ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ ఫేస్ చేశాడు. అదేంటంటే ఒక టుపుల్ ఉంటుంది, ఆ టుపుల్లో కొన్ని డూప్లికేట్ వాల్యూస్ ఉంటాయి. ఆ డూప్లికేట్ వాల్యూస్ని ఆ టుపుల్ని సెట్ లాగా మార్చకుండా అందులో డూప్లికేట్ వాల్యూస్ని రిమూవ్ చేసి ఒక టుపుల్ని క్రియేట్ చేయాలి. క్రియేటింగ్ ఎంప్టీ లిస్ట్ అండ్ దెన్ యూజింగ్ ఐటరేషన్ ఫర్ ఐటమ్ ఇన్ ఏ మీన్స్ టుపుల్. సో ఇఫ్ ఐటమ్ నాట్ ఇన్ బి డాట్ అపెండ్ ఐటమ్. సో ఇది ఎందుకంటే ఇక్కడ ఈ టుపుల్ ఉంది కదా, టుపుల్ని ఐటరేషన్ యూజ్ చేసి ఈ ఐటమ్ ఫస్ట్ 2 ఐటమ్ అనేది ఇందులో చెక్ చేస్తుంది, ఇందులో లేకపోతే యాడ్ అవుతుంది. సో 3 చెక్ చేస్తుంది, 3 లేదు కాబట్టి యాడ్ అవుతుంది. మళ్ళీ 3 వస్తుంది, అప్పుడు 3 ఇందులో ఉందో చెక్ చేస్తుంది, అప్పుడు నాట్ ఇన్ బి. సో ఆల్రెడీ 3 అని ఉంది కాబట్టి 3 తీసుకోవాలి, స్కిప్ అవుతుంది. నెక్స్ట్ 4 వెళ్తుంది, 4 చెక్ చేస్తుంది, 4 లేదు కాబట్టి అపెండ్ అవుతుంది. 5 చెక్ చేస్తుంది, 5 అపెండ్ అవుతుంది. 6 లేదు కాబట్టి 6 అపెండ్ అవుతుంది. తర్వాత మళ్ళీ 6 వస్తుంది, 6 అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది అపెండ్ కావాలి, స్కిప్ అయ్యి నెక్స్ట్ 7 వెళ్తుంది. సో ఇలా ఒక మనకి అందులో ఉన్న ఐటమ్స్ అనేది డూప్లికేట్ ఐటమ్ స్కిప్ అవుతాయి, స్కిప్ అయ్యి మనకి రిటర్న్. సో అవుట్పుట్లో మనకి డూప్లికేట్ వాల్యూస్ అనేవి రిమూవ్ అయినాయి.